ఈ ఈజీ బ్రేక్ఫాస్ట్ 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. మార్నింగ్ టైమ్స్ మరమరాలు అంటారు, బొరుగులు అంటారు. దాంతో చేసే ఈ ఉగ్గాని 2 విధాలుగా హెల్తీగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ఎప్పుడు జనరల్గా పుట్నాల పప్పు పొడి మాత్రం వాడి చేస్తారు, కానీ ఇక్కడ ఇంకొక విధంగా కూడా నేను చూపిస్తానండి. ముందుగా ఐరన్ కడాయి వేడి చేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ఇక్కడ నా పోపుల పెట్టి మీరు అందరు చూసే ఉంటారండి. నేను తక్కువ ఆయిల్ వేసినా కూడా ఇక్కడ అన్నీ డ్రై రోస్ట్ చేసిన ఇంగ్రీడియంట్స్ కాబట్టి పోపుల పెట్టిలో అన్నీ ఎక్కువ ఆయిల్ వేయకుండా కూడా రోస్ట్ అయిపోతాయండి. వేయించిన ఆవాలు, జీలకర్ర, వేయించిన శనగపప్పు వేస్తున్నానండి. కాసేపు ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ ఈ ఉగ్గాని రెసిపీకి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సన్నగా తరిగిన 2 ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసానండి. అవి కూడా వేసి కాస్త సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటే చక్కగా కుక్ అవుతాయండి ఆనియన్స్ ఇక్కడ మరీ ఓవర్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. కాస్త సెమీ కుక్డ్గా ఉన్నా కూడా ఈ ఉగ్గానిలో చాలా బాగుంటుందండి. కాస్త పసుపు కూడా వేసి కలుపుతున్నాను. మార్నింగ్ టైమ్స్ 5 మినిట్స్లో అయిపోతుందండి. చాలా చాలా ఈజీగా ఉంటుంది రెసిపీ. ఇక్కడ నేను బొరుగుల్ని వాటర్లో వేసి గట్టిగా పిండి రెడీగా తీసి పక్కన పెట్టుకున్నానండి. ఒక 5 మినిట్స్ వాటర్లో ఉంచి మొత్తం మనము 2 చేతులు యూజ్ చేసి గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు బొరుగులు వేసి చక్కగా అన్నీ కలుపుకోవాలండి. ఇక్కడ నేను 2 విధాలుగా చేసి మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇప్పుడు పుట్నాల పప్పు పొడి వేయక ముందే కాస్త బౌల్లోకి తీస్తున్నానండి. దీన్ని ఇంకొక విధంగా ఎలా చేసుకోవచ్చో మీకు చూపిస్తాను. ఒక మిక్సీ జార్లో 1/2 కప్ పుట్నాలు, ఒక 1/2 స్పూన్ కారపొడి, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసి నేను బరగ్గా గ్రైండ్ చేశానండి. అది ఇక్కడ ఉగ్గానిలో వేస్తున్నాను. ఇది వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలండి బొరుగులకంతా పట్టేలాగా. మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గా అయినా, ఈవినింగ్ టైం స్నాక్ లాగా అయినా కూడా చేసుకొని తినొచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది, లైట్గా కూడా ఉంటుందండి. ఇంకాస్త పుట్నాల పప్పు పొడి, ఉప్పు వేస్తున్నానండి. ఇప్పుడు నేను ముందుగా ఆయిల్ తక్కువ వేసాను కాబట్టి ఇప్పుడు ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేసానండి. ఇంకాస్త ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ పీనట్ ఆయిల్ వేస్తున్నానండి. వేడి పెట్టకుండా లాస్ట్లో ఒక సలాడ్కి యాడ్ చేసినట్టు యాడ్ చేస్తున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మనకు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ బెనిఫిట్స్ కూడా అందుతాయండి. ఇప్పుడు మన ఉగ్గాని రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకొక విధంగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. ఒక క్యాస్ట్ ఐరన్ ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ నల్ల నువ్వులు, 2 స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ అండి, అవిసె గింజలు వేస్తున్నాను. అవి కాస్త డ్రై రోస్ట్ చేసి, క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అయితే చక్కగా డ్రై రోస్ట్ అవుతాయండి. 2 స్పూన్స్ నల్ల నువ్వులు, 2 స్పూన్స్ అవిసె గింజలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి చక్కగా డ్రై రోస్ట్ చేసుకుందాం దీన్ని. ఇప్పుడు రోస్ట్ అయిపోయాయండి. మిక్సీ జార్లో ఈ నల్ల నువ్వులు, ఫ్లాక్ సీడ్స్తో పాటు 1 స్పూన్ కారపొడి, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసేసానండి. దాన్ని ఇప్పుడు ఉగ్గాని అని రెడీ చేసాం కదండి, ఈ బొరుగుల మిక్స్చర్లో వేస్తున్నానండి. పుట్నాల పప్పు వేయకుండా పక్కకు తీసాం మనం ఇందాక. దాంట్లో ఈ అవిసె గింజలు, నల్ల నువ్వుల పొడి వేసి మిక్స్ చేస్తున్నానండి. అంతే అండి. ఇలా హెల్తీగా కూడా చేసుకోవచ్చండి. ఫ్లాక్ సీడ్స్ చాలా మంచిది కదండి మన గుండె ఆరోగ్యానికి. ఎప్పుడు వేసి చేసే పుట్నాల పప్పు పొడి కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మరొక హెల్తీ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటానండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెసిపీ ట్రై చేశాక మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్.